అన్న నాకు రెఫరెన్స్ లేదు. సాఫ్ట్‌వేర్ జాబ్ చేసేవాళ్ళు మా రిలేటివ్స్ ఎవరు లేరు. అండ్ నాకు రెఫరెన్స్ ఇచ్చేవాళ్ళు లేరన్న. అండ్ అసలు నాకు హెల్ప్ చేసేవాళ్ళు లేరు. ఎవరో నాకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. జాబ్ వస్తదా అన్న? ఈ రీసెంట్ డేస్‌లో చూసుకుంటే మా ఫ్రెండ్ గానికి వాళ్ళ రిలేటివ్ ఎవరో రెఫరెన్స్ ఇప్పించి జాబ్ ఇప్పించేశారంట. సో ఇప్పుడు నాకు రెఫరెన్స్ లేదు కాబట్టి నేను సాఫ్ట్‌వేర్ జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటదా? సో ఇప్పుడు నేనేం చేయాలన్నా నాకు ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. అంటే ఈరోజు టాపిక్ అయితే ఇది. రెఫరెన్స్ ఉంటేనే జాబ్ వస్తదా? రెఫరెన్స్ లేకపోతే జాబ్ రాదా? అసలు సాఫ్ట్‌వేర్‌లో రెఫరెన్స్ యొక్క ప్రాముఖ్యత అంటే ఇంపార్టెన్స్ ఏంటి? దాని గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అయితే ఇక్కడ ఏంటి అంటే రెఫరెన్స్ విషయము సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో జనరల్‌గా ఏంటి అంటే రెఫరెన్స్ అనేది ఉంటే డెఫినెట్లీ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే చాలా వరకు ఇంటర్నల్ హైరింగ్ అంటే సైలెంట్ హైరింగ్ జరుగుతుంది. సైలెంట్ హైరింగ్ అంటే ఏంటి అంటే సో వాళ్ళ కంపెనీస్లో ఉన్న ఎంప్లాయీస్కి మీరు రెఫరెన్స్ చేయండి, ఎవరన్నా మనకి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఈ స్కిల్స్ నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు చెప్పండి, మేము ఇంటర్వ్యూ తీసుకుంటామంటారు. ఇక్కడ రెఫరెన్స్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. రెఫరెన్స్ అనేది ఏంటి అంటే ఒక ఇంటర్వ్యూలో కంపెనీలో వెళ్ళి మనము అప్పుడు కూడా ఏంటి రెఫరెన్స్ ఇచ్చిన వెంటనే మన స్కిల్స్ మ్యాచ్ కాకపోయినా రిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి ఇంటర్వ్యూ పెట్టేస్తాం, జాబ్ ఇచ్చేస్తాం అనే పరిస్థితి ఉండదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. నేను అనుకున్నాను మేబీ ఇప్పుడు చాలా తెలివైన వాళ్ళు ఉండొచ్చు, ఇప్పుడు ఎవరు అలా అనుకోపోయి ఉండొచ్చు. బట్ జనరల్గా ఏంటంటే నేనేమనుకున్నాను అంటే రెఫరెన్స్ అంటే ఏంటి అంటే రెఫరెన్స్ అంటే సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పించేస్తారేమో. కానీ వాస్తవానికి ఏంటి అంటే ఈ రెఫరెన్స్ అనేది మనము ఆ కంపెనీకి కావాల్సిన రిక్వైర్మెంట్కి ఆ స్కిల్స్ మనం నేర్చుకొని ఉంటే మనం ఇంటర్వ్యూలో కూర్చోవడానికి మాత్రమే కొంచెం పుష్ ఇస్తుంది. దిస్ ఈజ్ అ హార్స్ రియాలిటీ. ఏంటి అఫ్కోర్స్ అలా కాకుండా రెఫరెన్స్ ఉంది జాబ్ ఇచ్చేస్తారా, రెఫరెన్స్ లేదు జాబ్ రావట్లేదు, ఈ రెండు కరెక్ట్ కాదు. సో ఎందుకంటే ఇక్కడ మనం రెఫరెన్స్ అనేది దేనికి? రెఫరెన్స్ ఉద్యోగం వస్తుందా? ఎట్లా వస్తుంది ఉద్యోగం? కంపెనీ హైర్ చేసుకునేటప్పుడు కంపెనీ రెఫరెన్స్ ఇచ్చేటప్పుడు కూడా ఇంటర్వ్యూ కట్టించేటప్పుడు కూడా ఇంటర్నల్గా వాళ్ళ దగ్గర ఉన్న ఎంప్లాయీస్కి కూడా ఏమని చెప్తారంటే అరే బాబు కొత్త ప్రాజెక్ట్ ఒకటి వస్తుంది, మనకి ఈ స్కిల్స్ నేర్చుకునే వాళ్ళు కావాలి, మనకి ఇంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇంత ప్యాకేజ్ మనం ఇస్తాము, ఈ స్కిల్స్ నేర్చుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే మనం రెఫర్ చేయండి. డెఫినెట్లీ వీళ్ళు జాయిన్ అయిన తర్వాత వీళ్ళకి కొంచెం రెఫరల్ బోనస్ కూడా వస్తుంది కంపెనీస్కి. కంపెనీస్లో అది ఎవరైతే రెఫరల్స్ ఇచ్చారో వాళ్ళు మూడు నెలలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటే ఎంతో కొంత అమౌంట్ అనేది వస్తుంది. దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ. అయితే చాలామంది ఏంటి అంటే చాలామంది నాలాగా నేను కూడా అలాగే అనుకున్నా, అరే రెఫరెన్స్ ఇస్తే జాబ్ వస్తుంది, నాకు ఎవరు లేదు, నాకు ఎవరు జాబ్ ఇస్తలేదు. సో విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. అండ్ ఇక్కడ ఏంటి అంటే రెఫరెన్స్ తోటి మనం ఇంటర్వ్యూలో కూర్చోగలుగుతాం. అండ్ ఇంటర్వ్యూ మళ్ళీ ఇంకో విషయం, మరి రెఫరెన్స్ మన కంపెనీలో ఇంటర్నల్గా ఉండే ఎంప్లాయీ రెఫరెన్స్ ఇచ్చాడు కాబట్టి ఇంటర్వ్యూ ఈజీగా అవుతుందా? అంటే ఇంటర్వ్యూ 4 రౌండ్స్ ఉంటే 2 టెక్నికల్ 2 హెచ్ఆర్ అట్లా ఉంటే లేకపోతే 2 టెక్నికల్ ఒక హెచ్ఆర్ ఒక క్లయింట్ ఇంటర్వ్యూ ఉంటే రెఫరెన్స్ ఇచ్చారు కాబట్టి 2 రౌండ్స్లోనే మనకి తీసేసుకొని ఆ పైపైన చేసేస్తారా? అట్లేముండదు. అండ్ డెఫినెట్లీ ఇంటర్వ్యూలో 4 రౌండ్స్ అంటే 4 రౌండ్స్ కండక్ట్ చేస్తారు. అండ్ అట్ ది సేమ్ టైం ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే స్కిల్ సెట్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ రెఫరెన్స్ని మన కంపెనీలో ఇంటర్నల్గా ఉండేది అక్కడ అంటే ఇంటర్నల్గా ఉంటేనే తెలిసిన వాళ్ళు ఉంటేనే మనకు రెఫరెన్స్ వస్తుందేం లేదు. లింక్డ్ఇన్ ద్వారా మనం పరిచయాలు పెంచుకొని డెఫినెట్లీ మనకి ఈ రెఫరెన్స్ ద్వారా మనం ఆ ఇంటర్వ్యూ కూర్చోగలుగుతాం. ఇక్కడ హోల్ స్టోరీ ఏంటి అంటే రెఫరెన్స్ అనేది ఇంటర్వ్యూ కూర్చోవడానికి అంటే ఆపర్చునిటీ ఒక నువ్వు ఇంటర్వ్యూ దాకా వెళ్ళడానికి ఇంటర్వ్యూలో నీ పర్ఫార్మెన్స్ చూపించుకోవడానికి అవకాశం నీకు ఇస్తుంది అంతవరకే. అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఎవ్రీథింగ్ సేమ్. స్కిల్స్ ఉండాలి, కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం మ్యాచ్ అయి ఉండాలి, మన కమ్యూనికేషన్ బాగుండాలి, ఇంటర్వ్యూ క్లియర్ చేయాలి, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. ఎందుకంటే చాలామంది డిమోటివేట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే మా ఫ్యామిలీలో మా తాతగారు, సో మా తాత దగ్గర నుంచి మా ఫ్యామిలీలో కొంచెం ఈ టెక్నాలజీస్ నేర్చుకొని ఒక జాబ్ లేకపోతే ఇలా వచ్చింది, డెఫినెట్లీ ఇంతవరకు వచ్చింది నేనే. అండ్ తర్వాత నా నెక్స్ట్ జనరేషన్కి నేను ఎట్లా చేయాలి ఏంటనేది వాళ్ళ గైడెన్స్ అడిగితే నేను చెప్పడం జరుగుతుంది. దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ. ఇదేంటి నాకు కూడా ఇంతకుముందు ఇదే ఆలోచనలో ఉండే, అరే నాకు ఎవరు రెఫరెన్స్ లేరు, ఎవరు రెఫరెన్స్ చేయరు, నాకు ఎవరు సపోర్ట్ చేయరు, ఇదే ఆలోచనతో ఉండేవాడిని నేను. సరే బట్ ఏంటి అంటే ఆబ్వియస్లీ ఎవరు హెల్ప్ చేయడానికి అంటే మాట సాయం కూడా కొంతమంది చేయకపోవచ్చు. ఇప్పుడున్న ప్రజెంట్ సొసైటీ, ఇప్పుడున్న ప్రజెంట్ చాలామంది రిలేటివ్స్ అలా ఉండొచ్చు మేబీ. బట్ అక్కడ సిచ్యువేషన్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో ఇక్కడ ఎవ్వరూ కూడా డిమోటివేట్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ డెఫినెట్లీ రీసెంట్ డేస్లో ఇది ఎందుకు వచ్చిందంటే రీసెంట్ డేస్లో కొన్ని కంపెనీస్ రెఫరల్ ద్వారా ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ అది చేస్తూ ఉన్నారు. సో కొన్ని ఎంఎన్సీ కంపెనీస్ సైలెంట్గా హైరింగ్ చేసుకునే ప్రాసెస్లో ఉంది కాబట్టి దీని గురించి టాపిక్ వచ్చింది. అట్ ది సేమ్ టైం కొంతమంది స్టూడెంట్స్ రెఫరెన్స్ ఇచ్చేవాడే లేరు, ఇబ్బంది పడుతున్నా అని అంటూ ఉంటారు కదా, దీనికి సంబంధమే లేదు అని చెప్పడం ఈ ముఖ్య ఉద్దేశం. అండ్ గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ 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 నీ టాలెంటే నేను ముందుకు తీసుకెళ్తుంది, నీ కష్టమే నిన్ను గెలిపిస్తుంది.
ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకో. నీ టాలెంట్ నిన్ను ముందు తీసుకెళ్తుంది, నీ కష్టం నిన్ను గెలిపిస్తుంది. అలా కాకుండా వేరే వాళ్ళ మీద ఎప్పుడూ బ్లేమ్ గేమ్ చేయొద్దు. ఎప్పుడు వాళ్ళు నాకు సపోర్ట్ చేయలేదు, వీళ్ళు నాకు సపోర్ట్ చేయట్లేదు, ఇలాంటి బ్లేమ్ గేమ్ ఆపేసి. ఎందుకంటే ఇది మనం చిన్నపిల్లం కాదు. సో గ్రాడ్యుయేషన్ అయిపోయిందంటే మెచ్యూర్డ్గా ఆలోచించాలి. ఎవరి మీద బ్లేమ్ చేయొద్దు. మనలో ఏముంది, మనలో సరి చేసుకోవాల్సినవి ఏంటి, కంపెనీ ఎందుకు మళ్ళీ హైర్ చేసుకోలేదు, ఏమేమి చేంజెస్ చేసుకోవాలి, ఇంకేమి అప్గ్రేడ్ అవ్వాలి, ఇంకేమి నేర్చుకోవాలి. దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు థింక్. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.